అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఢిల్లీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న 68వ ఢిల్లీకి పోతున్నాడు. నేను వెల్కమ్ టు ఢిల్లీ అని చెప్పడానికి కారణం ఇదే. రేవంత్ అన్న తెలంగాణకు ముఖ్యమంత్రో లేకపోతే ఢిల్లీకి ముఖ్యమంత్రో అర్థమైతలేదు. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న ఢిల్లీలోనే కనబడుతున్నాడు. అంటే ఢిల్లీకే పోతున్నాడు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం కథ అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. 6 గ్యారంటీలు 100 రోజులలో పూర్తి చేస్తా అని చెప్పిండు. 420 హామీలని చెప్పిండు. రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మహిళలకు కళ్యాణ లక్ష్మి అన్నాడు. షాదీ ముబారక్ అన్నాడు. మహిళలకు బతుకమ్మ చీరలు అన్నాడు. తులం బంగారం అన్నాడు. స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. మహిళలకు సైకిళ్ళు ఇస్తా అని చెప్పిండు. మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. 0 వడ్డీ రుణాలని చెప్పిండు. ఇట్లా మాట్లాడకుండా పోతే రేవంత్ అన్న రకరకాల ముచ్చట్లు చెప్పిండు. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. 4000 రూపాయల పెన్షను, నిరుద్యోగ భృతి, ఉద్యమకారుల కుటుంబాలకు భూములు, వాళ్లకు అవసరమని కూడా 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి పైసలు. ఇట్లా మాట్లాడకుండా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి అబద్ధమే లేదు. రకరకాల అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారు. మరి రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 28 నెలల్లో రేవంత్ అన్న ఏం చేసింది, తెలంగాణలో ఏం కథ అని చెప్పి ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న గొప్పలు చెప్పుకుంటాడు. మేము అద్భుతాలు చేసినాం, తెలంగాణ మొత్తం అభివృద్ధి చేసినాం, సూపర్ చేసినాం, కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన మేము చేస్తున్నాం, ఇది రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం, ఇది రైతుల కోసం వచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడతా ఉంటాడు. మళ్ళీ రేవంత్ అన్న ప్రెస్ మీట్లో ఒకసారి చెప్పిండు ఏమని తెలుసా? మేము ఢిల్లీకి పోతాం, మా బాస్ ఢిల్లీలో ఉన్నాడు, మేము ఢిల్లీకి పోకపోతే ఏడికి పోతాం? అవునండి, ఢిల్లీలో వాళ్ళు చెప్పినట్టు మేము వింటాం, మాది చాలా పెద్ద పార్టీ, ఢిల్లీ ఎట్లా చెప్తే అట్లనే వింటామంటే మరి ఒక పని చేయి, క్యాబినెట్ మొత్తం ఢిల్లీలోనే పెట్టు, క్యాబినెట్ మీటింగ్ తెలంగాణ సెక్రటేరియట్లో పెట్టకు, ఢిల్లీలోనే పెట్టి. ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్ అంటే ఢిల్లీకే పోతుంది కదా. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు 5-10 మంది మంత్రులు రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి పోతారు. అంటే మంత్రులు ఎప్పుడు ఢిల్లీ పోయినా 2-3 రోజులు అటే. వీళ్ళకి అసలు జీతాలు దండగా. నన్ను అడిగితే రేవంత్ రెడ్డికి జీతాలు దండగా. రేవంత్ రెడ్డికి శాలరీ ఇచ్చుడు వేస్ట్. రేవంత్ రెడ్డి జీతం కట్ చేయాలి. ఏమనంటే రేవంత్ అన్న కేరళ ఎన్నికల ప్రచారానికి 2-3 రోజులు అటే పోతాడు. పెండిలు ఉంటే పెండిలకు పక్క రాష్ట్రాలకు అటే పోతాడు. అంటే ఢిల్లీకి పోతాడు. అంటే ఫంక్షన్లకు పోతాడు. అసలు ఈయన ముఖ్యమంత్రి ఉండి దండగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అసలు రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా సర్వే చేయాలి, ఎట్లా పని చేయాలి? రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతురు, ఎంతమంది పేద ప్రజలు ఇబ్బంది పడుతురు, గ్రామాలలో పరిస్థితి ఏంది, నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది, మండలాలలో పరిస్థితి ఏంది, ఇవి కదా చూసుకోవాల్సింది. లేదు అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ. 68 సార్లు ఢిల్లీకి పోయిండండి. నాకు తెలిసి ఇంకొక 68 సార్లు అంటే ఇంకో 32-33 సార్లు పోతే కథం. ఇక రేవంత్ అన్న సెంచరీ కొడతాడు. హాఫ్ సెంచరీ పూర్తయింది ఇప్పుడు ఢిల్లీకి, ఇంకో సెంచరీకి దగ్గరలో ఉన్నాడు అన్నట్టు. ఇక నాకు తెలిసి కాంగ్రెస్ అధికారం పోయేసరికి రేవంత్ అన్న 100 సార్లు ఢిల్లీకి పోయి వస్తాడు. మరి ఢిల్లీకి ఎందుకు పోతాడో అర్థం కాదు. సరే, రేవంత్ అన్న ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోయిన తర్వాత ఒక 1000 కోట్ల 2000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఏమైనా తెత్తలేడు. ఉన్న ఇంక ఇచ్చి వస్తుండట. పోవుడు ఇచ్చొచ్చాడు. కిషన్ రెడ్డి చెప్తుండు మొన్న, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా అక్కడికి వెళ్ళి పైసలు తెచ్చి అధిష్టానానికి ఇచ్చిపోతుండు, తెలంగాణ ప్రజల సొమ్ము రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఇస్తున్నాడు అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నాడు. మొన్న కేటీఆర్ కూడా చెప్తున్నాడు, కేరళ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇచ్చిండని. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ కొంత వినబడుతున్న చర్చ. అంటే తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఢిల్లీకి అప్పచెప్తున్నాడు. ఇప్పుడు ఇదే వినబడుతుంది కదా. అసలు రేవంత్ రెడ్డి చేసింది ఏంది తెలంగాణలో 28 నెలల్లో, అంటే దాదాపు 2.5 సంవత్సరాలల్లో? ఏమనంటే గొప్పలు చెప్పుకోడు, సూపర్ అద్భుతం అని చెప్పి. మరి చేసిందేమో తెలియదు ఇప్పటిదాకా. కానీ డైలాగులు కొట్టమంటే అద్భుతమైనటువంటి డైలాగులు కొడతాడు. మళ్ళా రేవంత్ రెడ్డి పరిపాలనలో చాలామంది సఫర్ అవుతారు. మామూలు సఫరింగ్ కాదు, ఘోరమైనటువంటి సఫరింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని 68వ సార్లు ఢిల్లీలో పిలవడానికి గల కారణం ఏందట అంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారట. రేవంత్ రెడ్డి మాకు నిధులు ఇస్తలేడు, ఈ పైసలు ఎటుపోతున్నాయో మాకు తెలుస్తలేవు, కాంట్రాక్టర్లు మా దగ్గరకు వచ్చి సార్ మా కాంట్రాక్ట్ బిల్లులు ఏమైనాయని మమ్మల్ని అడుగుతురు, మేము మంత్రులను అడిగితే మంత్రులు స్పందిస్తలేరు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం పోతే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఫోన్ లేపుతలేడు. కాబట్టి ఇక రేవంత్ రెడ్డితో మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇక మీరే రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పి ఎమ్మెల్యేలు కొంతమంది రేవంత్ రెడ్డి పైన ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు అనేది వినబడుతున్న చర్చ. ఏది? నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధుల కోసం. నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి బడ్జెట్ శాంక్షన్ చేస్తలేడు. ఎమ్మెల్యేలు ఏమో నెత్తిపట్టుకున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు పెండిలకు పేరెంటాలకు పోతే ఊళ్ళే చాలామంది జనాలు ఏమంటారు తెలుసా? సార్ మా ఊరికి వచ్చి ఏదో చెప్పారు, మా ఊరు స్కూల్ లేదు, మా ఊర్లో గుడి లేదు, మా ఊళ్ళో ఏం లేదు, రోడ్లు లేవు, మా ఊళ్ళో ఇల్లులు కూడా రాలే, ఏంది సార్ పరిస్థితి? ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్పే పరిస్థితి లేదు.
ఒక్క నియోజకవర్గానికి కూడా రేవంత్ రెడ్డి సరైనటువంటి బడ్జెట్ కేటాయించలే. మరి ఎమ్మెల్యేలు సఫర్ గారా? అందుకే అధిష్టానానికి చెప్పిరట, సార్ రేవంత్ రెడ్డి మేము చెప్తే ఇంటలేడు, రేవంత్ రెడ్డి దగ్గర పోతే ఆయన పట్టించుకుంటలేడు, మా ఫోన్లు లేపడు, ఆయన అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, మాకు నిధులు ఇవ్వమంటే నిధులు కూడా ఇస్తలేడు, మాకు ఇబ్బంది అవుతుంది, మీరే చెప్పండి అని చెప్పి డైరెక్ట్ హైకమాండ్ కంప్లైంట్ ఇచ్చారట కొంతమంది ఎమ్మెల్యేలు. తర్వాత సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇస్తలేడు, రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నాడు, రేవంత్ రెడ్డిని బాగా పొగిడేటటువంటి వాళ్ళకి పదవులు ఇస్తుండు, మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం, జీవన్ రెడ్డి లెక్క మేము కూడా రాజీనామా చేస్తాం అని కొంతమంది సీనియర్ లీడర్లు కూడా ఢిల్లీకి కంప్లైంట్ ఇచ్చారట రేవంత్ రెడ్డి మీద. తర్వాత మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారట, నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటలేడు, మేము సీనియర్ లీడర్లం, గిట్లా చేస్తే బాగుంటుంది గట్లా చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి సజెషన్స్ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి పట్టించుకోడు, ఉల్టా రేవంత్ రెడ్డి మమ్మల్నే తిడుతుండు, మా పైన కోప్పడుతున్నాడు, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ ఇల్లు మొత్తం నిలమట్టం చేస్తుండు, నోటీసులు లేవు కథలేవు, రేవంత్ రెడ్డి మొత్తం ఆగమాగం చేస్తుండు, రేవంత్ రెడ్డి వల్ల మొత్తం ప్రభుత్వం పడిపోయేటట్టున్నది, రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని మంత్రులు కూడా హైకమాండ్కి చెప్పిరాట. ఇవన్నీ ఆధారాలతోటి ఇప్పుడు రేవంత్ అన్న ఢిల్లీకి పోతున్నాడు. అధిష్టానం అడిగేటటువంటి ప్రశ్నకు రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. మొన్న 67వసారి రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు కదా, నాకు తెలిసి పోయి వారం కూడా అవుతలేదేమో, 1 వీక్ రేవంత్ అన్న మొన్ననే ఢిల్లీకి పోయిండు, ఇప్పుడు మళ్ళీ పోతుండు. 67వసారి రేవంత్ అన్న ఢిల్లీకి పోయినప్పుడు అప్పుడు హైకమాండ్ రేవంత్ రెడ్డితో చెప్పిరట, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మార్చుకోవాలి, నువ్వు ముఖ్యమంత్రివి ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, నీకు ఇబ్బంది అవుతుంది, నీ వల్ల ప్రతిపక్షం పెరుగుతుంది, నీ వల్ల బీఆర్ఎస్ పార్టీ హైప్ అవుతుంది, నీ వల్ల కేసీఆర్కి మళ్ళీ మాస్ ఫాలోయింగ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు రాజీనామా చేస్తారు కాంగ్రెస్కి, అధికార పార్టీ లీడర్ ఎవరైనా రాజీనామా చేస్తారా? ప్రతిపక్షం వల్ల అధికార పార్టీలోకి వచ్చినంటే ప్రతిపక్షం నచ్చక అధికార పార్టీలో పనులు అవుతాయి, అధికార పార్టీలో ఉంటే ఏదైనా దందా చేసుకోవచ్చు అని వస్తారు, లేకపోతే అధికార పార్టీలోకి వస్తే పవర్ ఉంటుందని చెప్పి వస్తారు. అసలు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలోకి పోతున్నారంటే విచిత్రం. జీవన్ రెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలోకి పోతున్నాడు. ఇట్లా జీవన్ రెడ్డితో పాటు చాలామంది లీడర్లు అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళు కూడా రాజీనామాలు రెడీ అవుతున్నారు. ఇదంతా అధిష్టానానికి తెలిసింది. మీనాక్షి నటరాజన్ మొన్న హుటాహుటిన జగిత్యాల పోయి లీడర్లతో మాట్లాడింది, జీవన్ రెడ్డి వల్ల చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది, దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని ఆపడమని చెప్పి కార్యకర్తలతో లీడర్లతో మీనాక్షి నటరాజన్ మేడం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం మీనాక్షి నటరాజన్కి అర్థమైపోయినాయి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ కథ ఏందనేది మొత్తం మీనాక్షి మేడంకి అర్థమైపోయింది. అందుకే మీనాక్షి మేడం కూడా ఢిల్లీకి చెప్తుందట, రేవంత్ రెడ్డి గిట్లే చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గట్లే చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి గిట్ల అవుతుంది గట్ల అవుతుంది, మొత్తం మీనాక్షి మేడం దగ్గర ఒక ఉంది ఫార్మేట్ ఉంది, మొత్తం అధిష్టానానికి మీనాక్షి మేడం పిన్ టు పిన్ చెప్తుంది రేవంత్ రెడ్డి కథ ఎట్లుందో. అందుకే రేవంత్ రెడ్డిని హుటాహుటిన ఢిల్లీ అధిష్టానం పిలుస్తూ ఉండరు, మాట్లాడుతున్నారు. అధిష్టానానికి ఏదో క్లారిటీ వచ్చింది, ఏం తెలుసా, కాంగ్రెస్ మళ్ళీ అధికారంకి వచ్చేటట్టు లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసరికి అంత ఆగమాగం సిచ్యువేషన్, మంత్రులు పోర్ట్ఫోలియో చక్కగా నడతలేరు, మంత్రులకు ఆ శాఖలు పనిచేసే పరిస్థితి వస్తలేదు, వీళ్ళకి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ చక్కగా చూసుకుంటలేరు, అసలు వీళ్ళకు పరిపాలన శాతం అయితే లేదు, వీళ్ళకు అసలు ఏది తెలుస్తలేదు, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ఏం కథ అనేది రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. కాబట్టి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందనే విషయం అధిష్టానానికి కూడా అర్థమైపోయింది. అందుకే హైకమాండ్ రేవంత్ రెడ్డి ఊకే పిలిచి రేవంత్ రెడ్డికి చెప్పుడు, గిట్లే అయితే బాగుంటుంది గట్లే అయితే బాగుంటుంది అని చెప్పి. అసలు అధిష్టానం ఒక కీలకమైన డిసిషన్ తీసుకోబోతున్నారు, ఏం తెలుసా, ఒక ఇన్ఛార్జ్ని పంపించబోతున్నారు రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు చెప్పడానికి. ఒక మాజీ ముఖ్యమంత్రిని, అంటే వేరే వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుడుగా పంపించబోతున్నారు. అంటే ఆ ముఖ్యమంత్రి చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి, రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ పాత ముఖ్యమంత్రికి చెప్పాలి, అట్లా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారట. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు వింటలేడు, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్న రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనేది అధిష్టానానికి తెలిసింది. కాబట్టి అధిష్టానం ఊకే రేవంత్ రెడ్డిని పిలుచుడు, రేవంత్ రెడ్డికి చెప్పుడు, ఇదో కథ. కానీ అసలు చాలా విచిత్రం, 68వసారి ఢిల్లీ, ఇన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోతుండో అర్థమైతలేదు. పోనీ రేవంత్ అని ఏమంటే ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకుపోతారేమో అన్నట్టు చూస్తున్నారు, అప్పుల పాలు అయిపోయినాం, అప్పులు పుడతలేవు, అప్పు పుడితే ఏదో ఒకటి చేస్తా. మరి రాహుల్ గాంధీకి చెప్పి ఏదైనా అప్పులు ఇప్పించవచ్చు కదా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి చెప్తే రాహుల్ గాంధీ ఏమైనా అప్పులు ఇప్పిస్తాడు కదా రేవంత్ రెడ్డికి. మరి ఆ పని ఎందుకు ఎత్తలేడు, అంటే ఢిల్లీకి పోతున్నాడు, ఏం ఎత్తున్నాడు ఢిల్లీ నుండి, ఏం తెలుస్తలేదు. పరిపాలన గాలికిడిచి పెట్టిరు, తెలంగాణలో జరిగింది ఏం లేదు, కానీ ఢిల్లీకి మాత్రం ఉరుకుతున్నాడు, ఢిల్లీకి మాత్రం పోతున్నాడు. ఢిల్లీకి పోవుడు, అధిష్టానం తిట్టుడు, రేవంత్ రెడ్డి వచ్చుడు, ఇదే జరుగుతుంది అంతే. పరిపాలన మొత్తం గాలికి పోయినాయి, వాళ్ళు తిట్టుడు, ఈయన వచ్చుడు, మళ్ళీ మంత్రుల పైన కోప్పడు, ఎమ్మెల్యేల పైన కోప్పడు. కానీ హైకమాండ్కి ఏదో క్లారిటీ ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా లేదు, ఇది అధిష్టానానికి తెలుసు. రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి పార్టీకి డ్యామేజ్ అవుతుందనే విషయం అధిష్టానానికి అర్థమైపోయింది. అందుకే రేవంత్ రెడ్డిని దాదాపు 68వసారి ఇప్పుడు ఢిల్లీకి పిలుస్తున్నారు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు. హైకమాండ్తో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ పని మీద పోయినా హైకమాండ్ దగ్గర ఖచ్చితంగా పోతాడు, హైకమాండ్తో మాట్లాడతాడు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం కూడా ఆ లిస్టు తయారు చేసి తీసుకోబోతున్నట.
తర్వాత మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తీసేయాలనేది కూడా రేవంత్ రెడ్డి లిస్ట్ తయారు చేసి తీసుకోబోతుండట. ఇదో చర్చ. మాట్లాడడం ఏం జరగబోతుందో మళ్ళీ చెప్తున్నా. నేను వెల్కమ్ టు ఢిల్లీ అనడానికి కారణం ఇదే. అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి ఢిల్లీకి అర్థమవుతలేదు. అంటే ఢిల్లీ ఏమనంటే నేను బరాబర్ పోతా అంటున్నాడు. మరి బరాబర్ ఢిల్లీలోనే జీతం తీసుకో. రేవంత్ అన్న నువ్వు ఏమంటున్నావు, నేను ఢిల్లీకి పోతా, మా హైకమాండ్ ఢిల్లీలోనే ఉందంటే మరి హైకమాండ్ జీతం ఇస్తా తీసుకో. తెలంగాణ ప్రజలు ఎందుకు ఇవ్వాలి నీకు జీతం? నువ్వు ఏం పని చేస్తున్నావు అని జీతం ఇవ్వాలి? రేవంత్ రెడ్డి జీతం కడియాలి. ఎందుకంటే నెలలో 10 రోజులే తెలంగాణలో ఉంటాడు, మిగతా మొత్తం పక్క రాష్ట్రాలలో తిరుగుతున్నాడు. కాబట్టి 10 రోజుల మందం జీతం ఇవ్వాలి. దాదాపు ఎమ్మెల్యేకు 2 లక్షలు, నాకు తెలిసి ముఖ్యమంత్రి కాబట్టి ఎమ్మెల్యేకు 1,50,000 2 లక్షల రూపాయలు జీతం అవుతున్నట్టుంది. కాబట్టి ఇంకా బెనిఫిట్స్, పెట్రోల్ ఫ్రీ, కారు ఫ్రీ, వైఫై ఫ్రీ, సిమ్ ఫ్రీ, రీఛార్జ్ ఫ్రీ, అన్నీ ఫ్రీయే. ఇవన్నీ కడియాలి. కడియేసి రేవంత్ అన్న ఢిల్లీలోనే తీసుకోవాలి. రాహుల్ గాంధీ రీఛార్జ్ చేయాలి నీకు, అప్పుడు తెలుస్తుంది కథ. అన్ని మా సొమ్మే, చేసేదేమో ఢిల్లీలో పని. అంటే మా అధిష్టానం ఆడనే ఉంది, ఆడనే చేస్తా. అందుకే జనాలు అంటారు మంచో చెడో కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉండు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణలోనే అన్ని జరిగేటి. ఊకే కేసీఆర్ ఢిల్లీకి పోకపోతుండే. ఇది తెలంగాణ పార్టీ, తెలంగాణలో ఉండాలి. అంటే ఢిల్లీకి పోతురు. రాహుల్ గాంధీ ఢిల్లీలోకి వెళ్ళి బ్యాట్ కొడతాడు, రేవంత్ రెడ్డి తెలంగాణకి వెళ్ళి బాల్ ఎత్తాడు. ఇది ఎక్కడ కాదో అర్థమవుతుంది జనాలకు. ఏమనంటే రేవంత్ అన్న మా అధిష్టానం చెప్పినట్టు వింటా, మా హైకమాండ్ ఎట్లా చెప్తా అట్లా. అంటే 6 గ్యారెంటీలు హైకమాండ్ వద్దని చెప్పిరా, 420 హామీలు హైకమాండ్ వద్దని చెప్పిరా, ఎట్లా? అసలు రకరకాల పంచాయతీ. చూద్దాం ఏం జరగబోతుంది. ఈ వీడియో అందరూ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.